హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇంకో కొత్త అన్బాక్సింగ్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఇందులో వచ్చేసరికి 10 ఫిషెస్ దాకా ఉన్నాయి. రీసెంట్గా ఏదైతే స్టాక్ తెచ్చామో అందులో వచ్చేసరికి చాలా వరకు బుక్ అయిపోయినాయి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ ట్యాంక్లో వచ్చేసరికి ఒకటే ఉందన్నమాట. అండ్ ఈ ట్యాంక్లో వచ్చేసరికి ఇంకొకటి ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఒకటి ఉందన్నమాట. అండ్ ఇక్కడ కూడా ఇంకా ఒకటి ఉందన్నమాట మనకి. సో యాక్చువల్లీ ఏంటంటే గైస్, ఈసారి కొంచెం ఎక్కువ ఫిషెస్ తెచ్చాను కాబట్టి నా దగ్గర ఉన్న ట్యాంక్స్కి ఇంతకుముందు అయితే నేను ఫుల్ స్పేస్ అయితే ఇచ్చేవాను కదా ఒక్కొక్క ఫిష్కి. సో ఇక్కడైతే ఫుల్ స్పేస్ అయితే ఇచ్చేవాను అనమాట. బట్ ఇప్పటి నుంచి ఏంటంటే వాటికి పార్టీషన్స్ అయితే తెచ్చేసాను అనమాట. సో ఇంకా కొంచెం ఎక్కువ ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇంకా 3 feet ట్యాంక్ అయితే ఉంది కదా, సో అక్కడ బయట హాల్లో అండ్ దానికి కూడా పార్టీషన్ అయితే పెట్టేసాం అనమాట. అక్కడ ఇంకా 2 ఫిషెస్ అయితే ఉన్నాయి. మాక్సిమం అన్ని ఫిషెస్ అయితే బుక్ అయిపోయినాయి గైస్. ఈ ఫిష్ కూడా బుక్ అయిపోయింది అనమాట. అండ్ కింద ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఈ ఫిష్ కూడా బుక్ అయిపోయింది అనమాట. రేపైతే వెళ్తుంది ఆ ఫిష్ అయితే. అండ్ ఇదికి వచ్చి కొంతమంది అడుగుతున్నారు, ఇంకా బుకింగ్ అయితే లేదనమాట. అండ్ ఇది కూడా మనకి ఇంకా బుక్ అయితే కాలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గైస్, ఏదైతే బుక్ చేస్తున్నో ఈ యొక్క బాక్స్లో వచ్చేసరికి మ్యాక్సిమం చాలా వరకు ఫిషెస్ అన్నీ కూడా బుక్ అయిపోయాయి గైస్. ఓకే దెన్ మనం మీకు ఏం మాత్రం లేట్ చేయకుండా త్వరగా బాక్స్ అయితే అన్బాక్స్ చేసేసి ఫిషెస్ అన్ని కూడా అక్యుములేట్ చేసి ఆ తర్వాత రిలీజ్ చేద్దాం. సో చూద్దాం క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పని. అండ్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి గైస్, ఓకేనా. అండ్ ఇవి సేల్స్ కావడానికి ఒక 3-4 days అయితే అవుతుంది దాదాపుగా దగ్గర. సో ప్లీజ్ మీరు ఇన్ కేస్ మీకు ఇది కావాలంటే ప్రీ బుకింగ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో మీరు ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. ప్రీ బుకింగ్ తర్వాత క్వారంటైన్ తర్వాత ఫిష్ అయితే మీకు డెలివరీ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో ఏం మాత్రం లేట్ చేయకుండా ముందుగా మనం బాక్స్ ఓపెన్ చేసి ఫిషెస్ క్వాలిటీ ఎలా ఉంది, ఎన్ని ఫిషెస్ వచ్చాయి ఏంటి అని చెప్పి మనం ఇక్కడ చూసుకుందాం, ఓకేనా. సో ఏం మాత్రం లేచకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో మనకి ప్రెసెంట్కి 10 ఫిష్ అయితే వచ్చాయన్నమాట. అండ్ చూద్దాం ఏమేమి ఫిష్ వచ్చిందో ఏంటని చెప్పి. కూర్చో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి F2 కంఫా. ఇది ఒక నిమిషం. F2 కంఫా, ఇది వచ్చేసరికి F2 కంఫా అనమాట. స్లైట్ హెడ్ పాప్ అయితే ఉంటుంది గైస్ దీనికి. F2 కంఫా ఇది, ఓకేనా. సో అది ఇంకా బుక్ అయితే కాలేదన్నమాట. అండ్ ఇది కూడా ఒక F2 కంఫా గైస్. ఇది వచ్చరికి F2 కంఫా. సో మంచి హెడ్ పాప్ అయితే ఉంది దీనికి, చూస్తున్నారు కదా, మంచి హెడ్ పాప్ కూడా ఉంది దీనికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి SRD. సో గైస్ ఈ SRD కూడా మనకి బుక్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ కనిపిస్తుందా, ఈ SRD మనకి ఆల్రెడీ బుక్ అయితే అయిపోయింది గైస్. సో ఆఫ్టర్ ఒక 3-4 days అది కూడా వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి రెడ్ బేస్ కంఫా గైస్. సో ఇది ఈ షిప్మెంట్లో నాకు ఫేవరెట్ ఫిష్ అనమాట. ఇది మంచి రెడ్ బేస్ కంఫా. ఇది స్లైట్ హెడ్ పాప్ కూడా వస్తుంది. చాలా బాగుంటుంది గైస్ ఈ కంఫా కూడా. సో మంచి పర్లింగ్ అండ్ మంచి ఒక బాడీ షేప్ అంతా కలరేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా స్లైట్ హెడ్ పాప్ అయితే ఉంది. సో ఇంకొక 1 weekలో మనకి హెడ్ పాప్ కూడా వచ్చేస్తుంది, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది గైస్, ఇది కూడా ఒక కంఫా అనమాట. సో ఇది వచ్చి ఆల్రెడీ హెడ్ పాప్ కంఫా. ఇది చాలా బాగుంటుంది. మంచి ఈ టాప్ క్వాలిటీ అంటారు కదా, సో అలాంటి ఒక ఫిష్ అనమాట. కనిపిస్తుందా? సో ఓకే, నేను ఇప్పుడు మీకు ప్రాపర్గా కనిపించకపోవచ్చు. వన్స్ నేను ట్యాంక్లో రిలీజ్ చేసినప్పుడు ఆ తర్వాత ఇది చూపిస్తాను. సో అప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ గైస్ ఇది వచ్చేసరికి ఇది KML అనమాట గైస్. ఇది కూడా బుక్ అయిపోయింది. సో రెడ్ బేస్ సూపర్ KML, ఇది చాలా బాగుంటుంది క్వాలిటీ. ఇదేంటంటే మనకి ప్రెసెంట్ ఇదైతే బుక్ అయిపోయింది గైస్, ఓకేనా. నెక్స్ట్ SRD. ఇది వచ్చరికి SRD అనమాట. స్లైట్ హెడ్ పాప్ అయితే ఉంది SRD. సో ఇంకొక 10 days కూడా అవసరం లేదు గైస్. ఆల్మోస్ట్ ఒక 1 week ఉంటే చాలు. దాన్ని ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ తెలుసు. ప్రీవియస్ బ్యాచ్లో మీరు చూశారు కదా. సో వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను మన ఛానల్లో. గైస్ ఇది కూడా ఒక KML గైస్. ఇది ఓకే, రెడ్ బేస్డ్ KML ఇది కూడా. ఇది మనకి ఎస్ఆర్డి
ఇది ఒక ఎస్ఆర్డి అయితే ఉంది. సో ఇది కాంఫా గైస్. ఇది వచ్చేసరికి F2 కాంఫా అనమాట. మంచి వైటిష్ కలర్ అండ్ ఇదేంటంటే వైట్ పర్లింగ్ డామినేషన్ చాలా ఉంటుంది దీనికి. హెడ్ పాప్ అయింది ఆల్రెడీ, కనిపిస్తుందా మీకు? హెడ్ పాప్ అయితే అయిందనమాట. సో వైట్ డామినేటెడ్ లైక్ ఎల్లో షేడ్, ఈ జీబీ మనకి గోల్డెన్ బేస్లో వస్తుంది కదా, సో ఆ టైప్లో వస్తుంటుంది ఇది. ఓకేనా? సో ఇవన్నీ ఒకసారి మనం అక్యూములేట్ చేసిన తర్వాత రిలీజ్ చేసి ఆ తర్వాత మనం చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇప్పుడు ఒక్కొక్క దాన్ని అక్యూములేట్ చేయడానికి అలా కాసేపు వదిలేదాం ట్యాంక్స్లో. ఓకేనా? సో జస్ట్ ఒక 10 పీసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో 10కి అయితే ఇప్పుడు ప్లేస్ అయితే ఉంది నా దగ్గర. సో నాట్ అ ప్రాబ్లం. రెడ్ బేస్ సూపర్ ఉంది కదా ఇది. కాంఫా ఎస్ఆర్డి ఎస్ఆర్డి ఇది కూడా ఎస్ఆర్డి రెడ్ కేఎంఎల్ ఇది. అండ్ గైస్ ఇంకా 2 అయితే ఉన్నాయన్నమాట. ఇవి 2 కూడా, ఇది వచ్చేసరికి రెడ్ కేఎంఎల్ అండ్ ఇది వచ్చేసరికి F2 కాంఫా, రెడ్ బేస్డ్ కాంఫా. సో ఈ రెండుని వచ్చేసరికి మనం ఆ ట్యాంక్లో అయితే వదులుదాం. సో గైస్ ఈ ట్యాంక్లో వచ్చేసరికి అన్ని కాంఫాస్ అయితే పెట్టేశాను. సో ఫ్రెండ్స్ ఒక 30 minutes అయితే అయిందనమాట దగ్గర. సో ఇప్పుడైతే మనం అన్ని రిలీజ్ చేద్దాం. ఓకేనా? ప్రజెంట్ ఏంటంటే అన్నీ కూడా కొంచెం స్ట్రెస్లో ఉన్నాయన్నమాట. సో ఇంకా వాటి పొటెన్షియల్ అనేది చూపివు. మినిమం ఒక 3 days అన్న అవ్వాలి గైస్. ఫ్రెండ్స్ చూస్తున్నారా, జస్ట్ ఒక 1.5 inches హెడ్ పాప్ అనమాట ఇది. మనకి బేసిక్గా ఈ అన్ప్యాకింగ్ కొంచెం లేట్ గైస్. చూస్తున్నారు కదా ఇక్కడ, చూస్తున్నారు కదా. సో దాని క్వాలిటీ ఎలా ఉందని చెప్పి చాలా బాగుంటుంది గైస్ క్వాలిటీ. జస్ట్ ఒక 1.5 inches ఇది. ఫ్రెండ్స్ ఇది కాంఫా అనమాట, హెడ్ పాప్ కాంఫా ఇది. ఓకేనా? ప్యాటర్న్ చూస్తున్నారు కదా ఎలా ఉంది. సో చాలా బాగుంటుంది గైస్ ఇది. మంచి ఒక బాడీ షేప్ అని ఇక్కడ చూడండి కింద చూస్తున్నారు, తెలుస్తుందా మీకు? కలరేషన్ చేస్తుందా? ఎల్లో బేస్డ్ అనమాట. F2 కాంఫా చాలా బాగుంటుంది గైస్ అది. వచ్చేసరికి మనకి సూపర్ రెడ్ కేఎంఎల్ గైస్ ఇది. ప్యాటర్న్ చూసిన ఇది బుక్ అయిపోయింది. ఓకేనా? సో ఇదైతే అడగండి. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ చూడండి మీ కింద నుంచి దాని క్వాలిటీ తెలుస్తుంది మీకు. ఇప్పుడు ఫుల్ స్ట్రెస్లో ఉందన్నమాట ఇది. సో స్ట్రెస్లోనే మనకి ఆ కలరేషన్స్ అవన్నీ కూడా చూడొచ్చు. కలిసి ఈ కేఎంఎల్ అయితే ఇంకా అవైలబుల్. సారీ, ఇది కూడా బుక్ ఒకరు అడిగారు, ఇంకా అది బుక్ చేసుకోలేదు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇవి రిలీజ్ చేద్దాం. కలిసి ఇప్పుడు చూస్తున్నారా, సో ఎస్ఆర్డి అనమాట ఇది. సో చాలా యాక్టివ్గా ఉంటాడు.
ఎప్పుడెప్పుడు అటాక్ చేద్దామా, మంచి అగ్రెసివ్తో ఉంటాడు అనమాట. చూసారా? సో ఇదైతే సోల్డ్ గైస్. దాదాపు దగ్గర 3 ఇంచెస్ అయితే వచ్చేసింది అనమాట అది. గైస్ ఇది మంచి ఎస్ఆర్డి గైస్. ఇది మంచి మాన్స్టర్ కాక్ ఉంటుంది, బాల్ హెడెడ్ హంప్ ఉంటుంది. ఇది చూసారా, జస్ట్ 1.5 ఇంచ్ ఉంటుంది. సో ఇది కూడా సోల్డ్ అయిపోయింది అనమాట, బుక్ అయిపోయింది ఆల్రెడీ. అండ్ ఈ కేఎంఎల్ కూడా గైస్, సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఈ కేఎంఎల్ కూడా బుక్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు క్వాలిటీ. ఇది కూడా ఒక రెడ్ కేఎంఎల్ బుక్ అయిపోయింది గైస్. అండ్ ఇది వచ్చేసరికి ఎస్ఆర్డి గైస్. ఇది సో ఫుల్ స్ట్రెస్లో ఉందన్నమాట. సో చాలా కలర్ ఉంటుంది, చిల్లీ రెడ్ కలర్లో ఉంటుంది. బట్ ఫుల్ స్ట్రెస్లో ఉండడం వల్ల మనకు కొంచెం కలర్ అనేది డౌన్ అయిందనమాట. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ కంపాస్ని కూడా రిలీజ్ చేద్దాం గైస్. నేను అసలు మ్యాక్సిమం ఎందుకు ఈ హెడ్ పాప్సే బుక్ చేస్తానంటే, లైక్ ఈ హెడ్ పాప్సే తెప్పిస్తానంటే, చాలామంది హెడ్ పాప్ సైజ్ నుంచి స్టేజ్ నుంచి పెంచుకోవాలనుకుంటుంటారు కదా. సో వాళ్ళకి చాలామంది అదే ప్రిఫర్ చేస్తారంట. ప్రిఫర్ చేస్తారు గైస్ నాకు తెలిసినంత వరకు. అందుకే నేను వాళ్ళకి కొంచెం చిన్నప్పటి నుంచి కొంచెం పెంచుకొని అని చెప్పి ఎక్కువ కొంచెం ఫాస్ట్ మూవింగ్ అని సో ఇదైతే ఉంటుంది. సో అందువల్ల నేను హెడ్ పాప్స్ అయితే ఎక్కువ తెప్పిస్తుంటాను. ఇన్ కేస్ మీకు ఏమైనా 3 ఇంచెస్ 4 ఇంచెస్ రిక్వైర్మెంట్ ఉన్నా ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి. సో నేనైతే మీకు పంపిస్తాను. ఓకే గైస్, వచ్చేసరికి ఒక రెడ్ బేస్డ్ కంఫర్ట్ గైస్ ఇది. సో ఇది చూడండి మీరు ఒకసారి, క్వాలిటీ దగ్గర నుంచి చూపిస్తాను. ఇది యాక్చువల్లీ చాలా యాక్టివ్గానే ఉంది. ఇదైతే స్ట్రెస్లో లేదనుకుంటా. గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, దాని క్వాలిటీ చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి ఎలా ఉంది దాని క్వాలిటీ. ఇది ఒక విఐపి గైస్. దాని పోలింగ్స్ అంతా కూడా చాలా బాగుంటాయి. హెడ్ పోల్స్ కానీ కలరేషన్ కానీ ఫుల్ రెడ్డిష్ కలర్, బట్ కొంచెం స్ట్రెస్లో ఉంది కదా, భయపడుతుంది అనమాట. అందువల్ల కొంచెం స్ట్రెస్ అనేది కలర్ అనేది కొంచెం డౌన్ అయింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి ఇంకొక F2 కంఫర్ట్ గైస్. ఓకేనా. సో ఇది వచ్చేసరికి మనకు ఆరెంజ్ బేస్లో ఉంటుంది. హెడ్ చూస్తున్నారు, హెడ్ పాప్ అయితే అయిందనమాట. ఓకే, ఇది వచ్చేసరికి పర్ల్ డామినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఆరెంజ్ మనకి ఎల్లో షేడ్లో అయితే వస్తుంటుంది ఇది. సో ఇది కూడా చాలా మంచి ఒక విఐపి F2 కంఫర్టే. సో ఇప్పుడు ఏంటంటే గైస్, చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. అండ్ ఇందులో వచ్చేసరికి ఆల్రెడీ కొన్ని అయితే ప్రీ బుకింగ్ అయిపోయాయి అనమాట. అండ్ ఇంకా కొన్ని పీసెస్ అయితే ఇంకా కొన్ని పీసెస్ అయితే రిమైనింగ్ ఉన్నాయి. సో ఇన్ కేస్ మీకు కావాలంటే మీరు ఇప్పుడే ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఒక 2-3 డేస్ తర్వాత మీకు షిప్పింగ్ అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇది గైస్ ఈరోజుకి వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను, ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.